శ్రేణులు. ఓకే, ఇప్పుడు మనం శ్రేణుల గురించి పరిచయం చేసుకుందాం. మీకు నిత్య జీవితంలో రకరకాల సంబంధించినటువంటి సమస్యల్లో మరి శ్రేణులు అవసరం వస్తుంది. మనకు తెలియకుండానే మనకు శ్రేణుల గురించి వస్తుంది. ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాయాలన్నా కొన్ని సంఖ్యలు ఇచ్చేసి మరి తర్వాత వచ్చే సంఖ్య ఏంటి అని అడగడం, ఆ విధంగా ఉంటుంది. లేదా ఇంకో విధంగా మరి ఒక తండ్రి తన కూతురికి మొదటి సంవత్సరం ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక 500 పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే ఈ సంవత్సరం 1000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్ 1500, అంటే ఒక 500 పెంచాడు. అంటే నెక్స్ట్ తర్వాత ఇయర్ మరి 2000 అవుతుంది. ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మరి వెళ్తే ఆ అమ్మాయికి 21 ఇయర్స్ వచ్చేసరికి, అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేసరికి మరి అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మరి ఆ డబ్బు ఎంత ఉంటుంది అంటే ఇది మనకు నిత్య జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లం. అంటే ఫస్ట్ 1000, తర్వాత రెండో సంవత్సరంకి వచ్చేసరికి 1500, తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 2000, ఈ విధంగా ఉంటుంది. మరి ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక సినిమాలో మరి చిరంజీవి తను ఒక ముగ్గురికి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసిన తర్వాత వారితో ఏం చెప్తాడంటే, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్తాడు. అంటే ఫస్ట్ ఒకతనే ఉంటాడు, ఆయన ముగ్గురికి హెల్ప్ చేస్తాడు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున, అంటే ముగ్గురు అంటే 9 మంది అవుతారు. ఈ 9 మంది మళ్ళీ ముగ్గురు చొప్పున చేస్తే మరి 27 అవుతారు. మరి ఈ విధంగా ఇదొక రకమైనటువంటి శ్రేణి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 1, 4, మరి 9, 16, ఈ విధంగా చూస్తే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మనం ఆలోచించాలి. ఏంటి 1, 4, 9, 16 అంటే దీంట్లో ఉన్నటువంటి మరి ఆ సంబంధం ఏంటిది, ఆ సూత్రం ఏంటిది, మరి దేన్ని ఆధారంగా చేసుకొని ఉంది అని మనం గమనిస్తే 1 అంటే మరి ఇవన్నీ వర్గాలు. 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, అంటే ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 5 స్క్వేర్, అంటే 5 స్క్వేర్ అంటే మనకు 25. అంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ చూద్దాం, గమనిద్దాం. దీంట్లో మరి ఇక్కడ ఈ మొదటి ప్రాబ్లంలో ఇక్కడ 1000 ఉంది, తర్వాత 1500 ఉంది, ఇక్కడ 2000 ఉంది. అంటే ఏంది, ఇక్కడ తేడా సమానంగా ఉంది. ఒక పదానికి రెండో పదానికి, ఒకదానికి రెండో దానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, భేదం అనేది సమానంగా ఉంది. ఇక్కడ 500 తేడా ఉంది, ఇక్కడ కూడా 500 తేడా ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే 13927లో చూసుకుంటే ఇక్కడ మరి తేడా చూసుకుంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 6 ఉంది. అంటే ఇక్కడ ఆ సంబంధం ఇక్కడ వీలు కాదు. ఇది ఇంకో సంబంధం. అంటే ఇది 1 3 3, 3 మూల 9, 9 మూల 27, అంటే 3 రెట్లు పెరుగుతుంది. ఇక్కడేమో తేడా పెరుగుతుంది, భేదం. అంటే రెండవ పదానికి మొదటి పదానికి, మూడో పదానికి రెండో పదానికి భేదం ఈక్వల్గా ఉంది. కానీ ఇక్కడ రేషియో అంటే నిష్పత్తి సమానంగా ఉంది. అంటే 3ని 1తోని మనం భాగిస్తే ఎంత వస్తుందో
9ని 3తో భాగించినా కూడా అదే వస్తుంది. అంటే అర్థమైంది, 9/3 అంటే 3, 27/9 అంటే 3. అంటే ఇక్కడ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడ తేడా డిఫరెన్స్ అనేది సమానంగా ఉంటుంది. మరి ఈ ప్రాబ్లంలో చూస్తే మరి ఇవి సహజ సంఖ్యల వర్గాలు, ఇవి సహజ సంఖ్యల వర్గాలు. అంటే ఈ విధంగా డిఫరెంట్గా మరి ఉంటాయి. ఇంకా చూడొచ్చు, ఇంకా కొన్ని ఇలా కూడా ఉంటాయి. 1/2, 1/4, 1/8, 1/16. ఈ విధంగా కూడా మరి శ్రేణులు ఉండొచ్చు. సరే, ఇప్పుడు శ్రేణుల్లో మనకు రకాలు ఉన్నాయి. ఈ విధంగా తేడాలు సమానంగా ఉంటే వాటిని మనం అంకశ్రేణి అంటాం. అలా కాకుండా నిష్పత్తులు సమానంగా ఉంటే దాన్ని మనం గుణశ్రేణి అంటాం. ఇప్పుడు మనం అంకశ్రేణి గురించి చర్చించుకుందాం. ఇప్పుడు అంకశ్రేణి దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, ఉదాహరణలు. 2, 4, 6, 8 డాష్ డాష్ డాష్. -10, -5, 0, 5, 10 డాష్ డాష్ డాష్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ గమనిస్తే 2, 4, 6, 8 అంటే 2, 4, 6, 8 అంటే 2కు 4కి మధ్యలో 2 గ్యాప్ ఉంది, 4కి 6కి మధ్యలో కూడా 2 గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా 2 గ్యాప్ ఉంది. అంటే తేడా సమానంగా ఉంది. తర్వాత ఎంత వస్తుందంటే 10 వస్తుంది, అంటే 2 కాదు. తర్వాత 12 ఆ విధంగా వస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ -10 ఉంది, -5 ఉంది, 0 ఉంది, 5 ఉంది, 10 ఉంది. ఇక్కడ 5 తేడా ఉంది. ఇక్కడ 10కి 5కి మధ్యలో 5 తేడా ఉంది, 5కి 0కి మధ్యలో 5 తేడా ఉంది, 0కి -5కి మధ్యలో మరి 5 తేడా ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది సమానంగా ఉంది. కాబట్టి ఇలాంటి శ్రేణులని, అంటే ఒక శ్రేణిలో మరి ఆ 2 పదాల మధ్య ఉన్నటువంటి భేదము సమానంగా ఉంటే మరి అలాంటి శ్రేణిని అంకశ్రేణి అని అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ పదాలని A1, A2, A3 అంటే A1 అంటే మొదటి పదం, A2 రెండో పదం, A3 మూడో పదం, ఈ విధంగా చూపిస్తాం. ఇప్పుడు పదాల మధ్యలో తేడా చూద్దాం. A2 మైనస్ A1, A2 మైనస్ A1 అంటే 4 మైనస్ 2, ఇది A2 ఇది A1 అంటే 4 ఇట్లా 2 పోతే 2 వచ్చేసింది. మరి ఇక్కడ A3 మైనస్ A2 కూడా చూద్దాం. అంటే మూడో దాంట్లో నుంచి 2 తీసేద్దాం. మూడోది 6, రెండోది 4, 6 ఇట్లా 4 పోతే 2. అంటే ఇక్కడ రెండో పదం నుంచి మొదటి పదాన్ని తీసేసిన, మూడో పదం నుంచి రెండో పదాన్ని తీసేసినా కూడా మరి ఈక్వల్గా ఉంది. కాబట్టి దీన్ని సామాన్య భేదం అంటాం. మరి దీన్ని డీతోని చూపిస్తాం. అంటే ఇక్కడ హియర్ D ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్. అంటే ఇక్కడ సామాన్య భేదము అంటాం.
దాన్ని డీతోని సూచిస్తాం. ఇప్పుడు అంకశ్రేణిలోని పదాలు A1, A2, A3 అండ్ సో ఆన్. అంటే మొదటి పదం A1, రెండోది A2, మూడోది A3 ఆ విధంగా ఉంటాయి. అంటే మరి ఎన్నో పదం అంటే మన 10వ పదం అంటే A10, 5వ పదం అంటే A5. కాబట్టి చివరికి nth టర్మ్ అంటే AN అంటే ఎన్నవ పదం అంటాం. మరి ఇప్పుడు దీని సాధారణ రూపం ఎలా ఉంటుందంటే చూద్దాం, గమనిద్దాం. సాధారణ రూపం ఎలా ఉంటుందంటే మొదటి పదం A, సామాన్య భేదము D అయితే మరి ఆ సాధారణ రూపం అంకశ్రేణి యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుందంటే ఫస్ట్ది A, మరి దానికి D కలపాలి, A ప్లస్ D, తర్వాత ఇంకో D కలపాలి అంటే A ప్లస్ 2D, తర్వాత A ప్లస్ 3D. అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే మొదట A, తర్వాత A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D, A ప్లస్ 4D అండ్ సో ఆన్. మొదటి పదము A అంటే A1 అంటే A, A2 అంటే A ప్లస్ D, అదేవిధంగా A3 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 2D, అదేవిధంగా A4 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 3D. అంటే చూడండి, A1 అంటే A, A2 అంటే A ప్లస్ D, A3 అంటే A ప్లస్ 2D, A4 అంటే A ప్లస్ 3D. అంటే ఇక్కడ ప్రతి దాంట్లో గమనిస్తే A1లో A మాత్రమే ఉంది, D లేదు. A2లో ఒక D ఉంది, A ప్లస్ D. A3లో 2 Dలు ఉన్నాయి. A4లో మరి 3 Dలు ఉన్నాయి. మరి దీన్ని బేస్ చేసుకుంటే మనకు AN ఈజ్ ఈక్వల్ అంటే అంకశ్రేణిలోని ఎన్నో పదం. అంకశ్రేణిలోని ఎన్నో పదం ఏమొస్తుందంటే AN ఈజ్ ఈక్వల్ మరి A ప్లస్ n మైనస్ 1 ఇంటూ Dగా వస్తుంది. అంటే n కన్నా ఒకటి తక్కువగా ఉండాలి. అంటే A4 అంటే 3 ఉంది అంటే 4 మైనస్ 1, A3 అంటే 2 ఉంది అంటే 3 మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి చూపిస్తా. ఇక్కడ A4 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 3D అంటే దాని అర్థం ఏంది, ఒకటి తక్కువగా ఉంది. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, A ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ D అంటే 4 నుంచి 1 పోతే 3 కాబట్టి A ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ D. దీని ప్రకారం మనం AN ఈజ్ ఈక్వల్ మరి A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అని మనం ఆ ఎన్నో పదాన్ని మనం కనుక్కోవచ్చు. ఎన్నో పదానికి ఇది సూత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. AN ఈజ్ ఈక్వల్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D.
ఇప్పుడు అంకశ్రేణి సంబంధించినటువంటి ఎన్నో పదానికి సంబంధించినటువంటి మరి ఎగ్జాంపుల్స్ కొన్ని లెక్కలు చూద్దాం. ఇక్కడ ఒక లెక్కను చూద్దాం. 3 1 -1 -3. ఈ అంకశ్రేణి మొదటి పదమును సామాన్య భేదమును కనుగొనము. అంకశ్రేణి యొక్క మొదటి పదం సామాన్య భేదం. కనుక్కోవాలి. మనకి ఇచ్చినటువంటి అంకశ్రేణి 3 1 -1 -3. మొదటి పదం అంటే ఫస్ట్ ఉన్నది కాబట్టి అది 3. నెక్స్ట్ సామాన్య భేదం. సామాన్య భేదం అంటే A2 - A1 అంటే రెండో పదం నుంచి మొదటి పదాన్ని మనం తీసివేయాలి. అంటే A2 అంటే 1 -3 దట్ ఈజ్ ఈక్వల్ -2. అంటే A ఈజ్ ఈక్వల్ టు ఏమో 3 మొదటి పదం, D ఈజ్ ఈక్వల్ టు ఏమో -2. అదేవిధంగా మరి ఇక్కడ కొన్ని శ్రేణులు ఇచ్చి ఇవి అంకశ్రేణులు అవుతాయా? మరి అంకశ్రేణులు అయితే మరి వాటి సామాన్య భేదాన్ని కనుక్కోండి, తర్వాత వచ్చే పదాలని కనుక్కోండి అని మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక శ్రేణి ఇచ్చినప్పుడు అది అంకశ్రేణి అవుతుందా? ఎగ్జాంపుల్ 2 2 4 8 16 ఇది అంకశ్రేణి అవుతుందా? అంకశ్రేణి అంటే ఏంటంటే తేడా సమానంగా ఉండాలి. అంటే A2 - A1 ఈజ్ ఈక్వల్ A3 - A2. చూద్దాం. A2 - A1 మరి A3 - A2 కావాలి. A2 అంటే 4, A1 అంటే 2, A3 అంటే 8, A2 అంటే 4. 4లో 2 పోతే 2, మరి 8లో 4 పోతే 4. మరి ఇక్కడ డిఫరెన్స్ తేడా వచ్చేసింది. అంటే ఫస్ట్ రెండింటి మధ్యలో 2 తేడా ఉంటే తర్వాత రెండింటి మధ్యలో 4 తేడా వచ్చింది. సో నాట్ ఈక్వల్. మరి ఇక్కడ తేడా సామాన్య భేదం సమానంగా లేదు కాబట్టి ఇది అంకశ్రేణి కాదు. ఇది అంకశ్రేణి కాదు. ఇదే విధంగా ఇప్పుడు మీకు ఆల్రెడీ అంకశ్రేణి యొక్క ఎన్నవ పదం ఫార్ములా చెప్పాను. మరి అంకశ్రేణి ఎన్నవ పదం? అంకశ్రేణి ఎన్నవ పదం. ఎన్నవ పదం AN ఈజ్ ఈక్వల్ A + n - 1 × D.
అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ఫార్ములా ప్రకారం మనం ఒక అంకశ్రేణి ఇచ్చినప్పుడు దాంట్లో ఏ పదం కనుక్కోమన్నా కూడా మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తే కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకశ్రేణి ఇచ్చేసి దాంట్లో పదో పదం అంటే a + 9d అంటే ఏ వాల్యూ డి వాల్యూ తెలుసుకుంటే మనకు వచ్చేస్తుంది. సరే, మరి అలాంటిది కూడా ఒకటి చూద్దాం. ఒక లెక్కని చూద్దాం. మరి ఇంకో లెక్కను చూద్దాం. (5,1,-3 -7) అంకశ్రేణిలో పదవ పదం కనుగొనుము. ఎగ్జాంపుల్ మూడోది 5, (1, -3, -7) అంకశ్రేణిలో పదవ పదాన్ని కనుక్కోవాలి. 5, 1, -3, 7 ఇది అంకశ్రేణి. దీంట్లో పదవ పదం కనుక్కోవాలి. మనకు ఏఎన్ అంటే ఎన్నో పదం సూత్రం a + n-1 × d. దీంట్లో ఏ అంటేనేమో మొదటి పదం, ఎన్ అంటేనేమో పదవ పదం, డి అంటేనేమో పదాంతరం అంటే సామాన్య భేదం. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 5, మరి డి ఈజ్ ఈక్వల్ a2 - a1 అంటే రెండో దాంట్లో నుంచి మొదలు తీసేయాలి. అంటే 1 - 5 దట్ ఈజ్ ఈక్వల్ -4. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ 10 అంటే పదవ పదం. ఇప్పుడు an ఈజ్ ఈక్వల్ a + n-1 × dలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే a10 అంటే పదవ పదం. మరి ఏ అంటే a+ కాబట్టి a అంటే 5 + n-1 అంటే 10 - 1 × d అంటే -4. సో మరి ఇక్కడ 5 + 10 - 1 అంటే 9 × -4 5 9 4 36 మైనస్ ఉంది కాబట్టి -36 అంటే 36 నుంచి 5ని తీసేస్తే 31 అంటే పదవ పదం ఎంత వచ్చిందంటే 31. అంటే T10 A10 ఈజ్ ఈక్వల్ -31 ఈ విధంగా మనం ఏది కనుక్కోవాలన్నా కనుక్కోవచ్చు. అంటే ఇది ఎన్నో పదం. ఇప్పుడు మరి ఎన్ని పదాలు మొత్తం వీటి మొత్తం కనుక్కోవాలంట. 10 పదాల మొత్తం అంటే ఎలా, అది ఎలా కనుక్కుంటాం?
ఇప్పుడు ఎన్నో పదం అనుకున్నాం. ఇప్పుడు అంక శ్రేణిలో n పదముల మొత్తం, అంక శ్రేణిలో n పదాల మొత్తం. మరి n పదాల మొత్తం కనుక్కోవాలి. n పదాల మొత్తం కనుక్కోవాలంటే దాన్ని మనం SN అంటాం. SN కనుక్కోవాలి. మరి ఇది కనుక్కోవడానికి అంటే ఇప్పుడు 100 పదాలు లేదా 10 పదాలు ఒక అంక శ్రేణిలో ఒక 5 పదాలు ఇచ్చినప్పుడు వాటి మొత్తం ఎలా కనుక్కోవాలి అంటే ఒక 100 పదాలు కనుక్కోమంటే మరి 100 కూడుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఒక ఫార్ములా అనేది ఉంటే ఆ ఫార్ములా ప్రకారం మనం కనుక్కోవచ్చు. అయితే మనకి ఇక్కడ 1 నుంచి 100 వరకు పదాల మొత్తం ఎంత అంటే 1 నుంచి 100 వరకు అంటే వీటిని మనం ఏమంటాం, సహజ సంఖ్యలు. అంటే 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తం. అంటే 1 + 2 + 3 + 4 + ఈ విధంగా 100 వరకు ఉన్నటువంటి పదాల మొత్తం కనుక్కోవాలి. మరి 100 వరకు ఉన్నటువంటి పదాల మొత్తం అంటే ఇది అంకశ్రేణి. తేడా ఒకటి చూసుకోండి, ఇక్కడ 2కు 1కి తేడా ఒకటి ఉంది, అన్నింటి మధ్యలో కూడా తేడా ఒకటే ఉంది. మరి 100 పదాలు మొత్తం ఎంత అంటే మరి అన్నిటి కూడుకోవాలి. అంటే 1ని 2తోని 2ని 3తోని వచ్చిన దాన్ని మన 4తోని ఈ విధంగా చేస్తే మరి చాలా టైం తీసుకుంటుంది. కానీ దీనికి ఒక సైంటిస్ట్ కార్ల్ ఫ్రెడరిక్ గౌస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త, ఈయన కార్ల్ ఫ్రెడరిక్ గౌస్ జర్మన్ గణిత శాస్త్రవేత్త, ఆయన ఒక విధానాన్ని కనుక్కున్నాడు. గౌస్ ఈ 100 పదాలు ఎలా కనుక్కోవాలో మరి ఆయన ఇక్కడ విశేషం ఏంటంటే ఆయనకు 10 సంవత్సరాల వయసులో అంటే గౌస్ అనే శాస్త్రవేత్త జర్మన్ శాస్త్రవేత్త, మరి ఈయన వయసు 10 years ఉన్నప్పుడు ఈ 1 నుంచి 100 వరకు కూడుకుంటే ఎలా అని వెంటనే చెప్పేశాడు. 50-50 అని 5050 అని చెప్పాడు. మరి 100 పదాలు కూడుకుంటే ఎలా చెప్పాడు అంటే ఆయన దీనికి ఒక మెథడ్ని కనుక్కున్నాడు. ఏం చేశాడంటే ఈ అన్నిటిని కూడా ఎస్ అనుకున్నాడు. ఎస్ ఈజ్ కాల్డ్ 1 + 2 + 3 + 4 ++++ చివరికి 100 వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేశాడంటే అదే ఎస్ ఈజ్ ఈక్వల్ తిప్పి రాసుకున్నాడు. అంటే ఇక్కడ 100, నెక్స్ట్ 99, నెక్స్ట్ 98, ఈ విధంగా మరి చివరికి వచ్చేసరికి 3, 2, 1 ఈ విధంగా వాటిని తిప్పి రాశాడు. ఇప్పుడు ఏం చేశాడు, రెండింటిని కూడుకున్నాడు. అంటే ఎస్ అంటే 2s. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 100ని 1ని కూడితే 101 వచ్చింది. అదేవిధంగా 99ని 2 కూడితే 101 వచ్చింది. 98ని 3 కూడితే 101 వచ్చింది. ఎక్కడ చూసినా కూడా మరి 101 వస్తుంది. అదేవిధంగా చివరికి కూడా మరి 101 వస్తుంది. 100 + 1 101. అంటే అన్ని 101లే వచ్చేసాయి. అంటే 1 + 100, 2 + 99, 3 + 98 ఈ విధంగా మరి ఇక్కడ 100 + 1 చివరికి 101 వచ్చింది. అంటే 2s ఈ విధంగా వచ్చింది. అంటే 101 ఎన్ని ఉంటాయి, 1, 2, 3, 4 ఎన్ని ఉంటాయి, అవి 100 ఉంటాయి. కాబట్టి వాటి ఏం చేసిండంటే 2s = 101 × 100 అని రాసుకున్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఎస్ కావాలి. ఎస్ అంటే 1 నుంచి 100 వరకు మొత్తం. అప్పుడు దేర్ఫోర్ ఎస్ = 101 × 100 బై 2s కాబట్టి ఇప్పుడు దీన్ని 2ని 50 times 100ని కొట్టేసాడు 2తో 50. 50ని 101ని ఇచ్చివేస్తే 5050 వచ్చింది. అంటే ఈ విధంగా ఈ పద్ధతిలో మరి గౌస్ అనేటువంటి శాస్త్రవేత్త మరి అతను చిన్న వయసులో, గౌస్ 10 సంవత్సరాల వయసులో
సాధించినటువంటి ఒక సమస్య. అంటే 10 సంవత్సరాలు అంటే మన పిల్లలు ఇప్పుడు 5th-లో 4th-లో ఉండే వయసు. ఆ వయసులోనే అతనికి మరి అంత నాలెడ్జ్ ఉంది. అంటే దీన్ని బేస్ చేసుకొనే మనం ఇప్పుడు అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రాన్ని కనుక్కున్నారు. అది ఎలా చూద్దాం. ఇప్పుడు అంకశ్రేణిలోని n పదాలు మొత్తం Sn. ఆ Sn కనుక్కోవడానికి మరి ఈ పద్ధతినే ఉపయోగించాం. మొదటి పదం ఏ సామాన్య భేదం డి. మరి సాధారణ రూపం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏ, తర్వాత a+d, తర్వాత a+2d అండ్ సో ఆన్. ఎన్నో పదం a+n-1 ఇంటూ d. ఇప్పుడు ఇది అంకశ్రేణి యొక్క సాధారణ రూపం. a+d, a+2d ఈ విధంగా ఉంటుంది. చివర ఎన్నోది కాబట్టి a+n-1d. ఇప్పుడు వీటి మొత్తం కనుక్కోవాలి. వీటిని మనం Sn అంటే n పదాల మొత్తం అంటే a+d ప్లస్ a+2d ప్లస్ a+3d లాస్ట్లో a+n-1 ఇంటూ d ఈ విధంగా రాశారు. సేమ్ గౌస్ చేసిన మోడల్లో మళ్ళీ ఇప్పుడు వాటిని తిప్పి రాసుకున్నాడు. ఆ a+n-1 ఇంటూ dని ముందు రాసుకొని దీని తర్వాత వచ్చేది a+n-2 ఇంటూ d అంటే తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా చివరికి వచ్చేసరికి మరి a+d మరి లాస్ట్లో ఏ వస్తుంది. అంటే ఈ లైన్ని తిప్పి రాశాడు. ఇప్పుడు రెండింటిని కూడుకున్నాడు. ఇది 2Sn అయింది. వీటిని కూడుకుంటే చూస్తే ఏని a+n-1 ఇంటూ dని దీంట్లో మొదటిది కూడుకుంటే a 2a ప్లస్ n-1 ఇంటూ d. అదేవిధంగా ఇక్కడ కూడా కూడుకుంటే మరి a 2a వస్తుంది. మరి ఇక్కడ కూడా n-2 ఉంది, ఇక్కడ ఒక d ఉంది కాబట్టి n-1 ఇంటూ d వస్తుంది. మరి ఇదే విధంగా చివరి వరకు చేస్తే చివరికి కూడా మరి మనకు లాస్ట్లో కూడా 2a ప్లస్ n-1 ఇంటూ d అని వస్తుంది. అంటే ఫస్ట్లో 2a ప్లస్ n-1d, మళ్ళీ 2a ప్లస్ n-1d, మళ్ళీ 2a ప్లస్ n-1d, ఆ చివరిది కూడా 2a ప్లస్ n-1d. ఎక్కడైనా కూడా 2a ప్లస్ n-1 ఇంటూ d అని వస్తుంది. అంటే ఇప్పుడు ఏంది 2Sn ఈజ్ ఈక్వల్ మరి అన్ని 2a ప్లస్ n-1dలు ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ 1 2 3 4 ఈ విధంగా చూసుకుంటే మొత్తం n ఉంటాయి కాబట్టి ఇది n పదముల మొత్తం కాబట్టి n ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈ విధంగా రాసుకుంటాం. కాబట్టి మనకు Sn కావాలి. Sn అంటే మరి n పదముల మొత్తము అంకశ్రేణిలో దాని సూత్రం ఏమవుతుందంటే బై 2 ఇటు వస్తే n/2 బ్రాకెట్ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది మనకు సూత్రం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ విధంగా మరి n పదాల మొత్తం మనం కనుక్కోవచ్చు.
దీని మీద కూడా ఒక ప్రాబ్లంని మనం చూద్దాం. ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన అంక శ్రేణి యొక్క n పదముల మొత్తము కనుగొనుము. ఈ క్రింద ఇవ్వబడిన అంకశ్రేణి యొక్క n పదముల మొత్తం కనుగొనుము. 16, 11, 6, 23 పదాలు. అంటే 16, 11, 6 డాష్ 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 23 పదాలు. ఇక్కడ 16, 11, 6 అంటే ఇది ఒక అంకశ్రేణి. 16, 11, 6 అంటే ఇది అంకశ్రేణి. ఈ అంకశ్రేణిలో 23 పదాల మొత్తం కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంది. Sn is equal to n/2 2a plus n minus 1 into d. మరి ఇక్కడ 23 పదాలు అంటే n అంటే 23. మరి అదేవిధంగా a అంటే మొదటి పదం 16. తర్వాత d అంటే పదాంతరం సామాన్య భేదం a2 minus a1 that is equal to 11 minus 16. 11లో 16 పోతే మరి 5 వస్తుంది. అంటే d is equal to 5. అంటే a 16, d minus 5, n 23. ఇప్పుడు వీటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే Sn is equal to n/2 2a plus n minus 1 into d అనే ఫార్ములాలో ఇప్పుడు 23 పదాలు కాబట్టి S23 is equal to 23/2 అంటే n/2 అంటే 23/2 2a 2 into మరి 16 a అంటే ప్లస్ n minus 1 అంటే 23 minus 1 into d is equal to minus 5. d is equal to minus 5. ఇప్పుడు 23/2 16లో 32 ప్లస్ 23లో 1 పోతే మరి 22 ఇంటూ minus 5. నెక్స్ట్ 23/2 ఇంటూ
మరి 32 22 5 అంటే మైనస్ వస్తుంది. 5 2 10 5 2 10 110 మైనస్ వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని 23/2 మరి 110 నుంచి 32ని తీసివేయాలి. అంటే 110లో 32 పోతే మరి 100 నుంచి 32 పోతే మనకు 68 + 10 -78 అంటే 23/2 మైనస్ ఇంటూ -78. దీన్ని కొట్టివేయాలి. 2 1 2 2 3 6 2 9 18. ఇక్కడ చూడండి, అది మనకి ఏమొచ్చింది? S23 = 23 ఇంటూ -39. 23 ఇంటూ -39 2 3 6 2 9 18. ఇప్పుడు దీన్ని హెచ్ వేసుకోవాలి. అంటే 23ని మరి 39తో హెచ్ వేయాలి. అంటే ఇక్కడ హెచ్ వేసి చూద్దాం. మరి 23ని 39తో చేస్తే 9 3 27 9 18 19 20 3 3 9 3 6 7 9 8 897. అంటే హెచ్ వేస్తే 800 వచ్చింది. కానీ అంటే 23 పదాల మొత్తం S23 = మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -897 వచ్చింది. అంటే మరి 23 పదాల మొత్తం -897 వచ్చింది. మైనస్ ఎందుకు వచ్చింది? మరి పదాల మొత్తం మైనస్ రాకూడదు కదా. అంటే మరి ఇక్కడ పదాంతరం అనేది డి అనేది మైనస్ ఉంది కాబట్టి మరి పోను తగ్గుతుంది కాబట్టి 16 11 6 ఈ విధంగా తగ్గుకుంటూ పోతుంది కాబట్టి మరి ఇక్కడ 23 పదాల మొత్తం మనకు మైనస్ రావడం జరిగింది. -897. మరి ఈ విధంగా అంక శ్రేణిలో మరి ఎన్నో పదం, ఎన్ని పదాల మొత్తం, మరి వీటి మీద ప్రాబ్లమ్స్ చాలా మరి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో శ్రేణి ఉంది మనకు, గుణ శ్రేణి. అది నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం.